నమస్తే వీధుల స్వాగతం లక్ష్య సమాజ ముద్రాజ్ బిడ్డలకు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ గారికి ఈరోజు తెలంగాణ ముద్రాజ్ సంఘం తరపున మరి ప్రెసిడెంట్ అయినటువంటి రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి కొంచెం చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ ప్రోగ్రాం డిజైన్ చేశారు? కృష్ణస్వామి గారి 126వ జయంతి సందర్భంగా ఈరోజు మేము వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు వారి స్ఫూర్తితో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అందరికీ సన్మానం చేయడానికి సంకల్పించినాము. వారికి సన్మానం కూడా వారి బాధ్యతలను గుర్తెరగమని చెప్పడానికి కూడా ఈ సన్మానాన్ని మేము ఒక వేదికగా చేసినాము. ముఖ్యంగా కృష్ణస్వామి గారు అట్టడుగు జీవితం నుంచి తన జీవితాన్ని ప్రయాణం చేసి హైదరాబాద్ మేయర్గా ఎదగడమే కాకుండా ఒక గొప్ప రచయితగా చారిత్రాత్మకమైన పిక్టోరియల్ హైదరాబాద్ కానీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ 30 years ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కానీ అనేక పుస్తకాలను రాసిన ఒక రచయితగా ఉన్నాడు. ఆ రోజు నిజాం కిషన్ ప్రసాద్ గారికి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేయడంతో పాటు అవసరమైనప్పుడు దాన్ని రాజీనామా చేసినాడు. అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో సామాజిక పరమైన అంశాలని వారు ప్రస్తావిస్తూ పనిచేసిన ఒక స్వతంత్ర సమరయోధుడు. ఇవాళ హైదరాబాద్లో సర్దార్ పటేల్ గారి విగ్రహం ఉన్న ఆనాడే అమరవీరుల స్మారక స్తూపాల నిర్మాణమైన కోటిలో అవన్నీ కృష్ణస్వామి గారి సంకల్పాలే అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి ఒక నగర అభివృద్ధి ప్రణాళికను కూడా రచించిన వ్యక్తి. వారు మేయర్గా ఉండగానే దాన్ని ఆమోదం చేసి ఒక హైదరాబాద్ని ఒక బలమైన కేంద్రంగా ఎదగడానికి అడుగులు వేయడంలో వారు కీలక పాత్ర వహించినారు. మరి వెనుకబడిన తరగతులకు అందరికీ ఒక ఆరాధ్య దైవంగా, స్వతంత్ర సమరయోధులకు ఒక ఆదర్శమూర్తిగా, యువతరానికి ఒక ఆదర్శమూర్తిగా నిలబడ్డ ఆ వ్యక్తి యొక్క జయంతి నాడే మా సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వారిని సన్మానిస్తే వారికి కూడా గురుతరమైన బాధ్యత నెరిగి రానున్న రోజుల్లో కృష్ణస్వామి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రజా జీవితంలో వారు కూడా అదేవిధంగా రాణించాలని ఈరోజు మేము ఈ సంకల్పాన్ని చేసినాము. దీనికి గౌరవ ముఖ్య అతిథులుగా మా ఆత్మీయులు మరి ముద్రాజుల బిడ్డ ఈటల రాజేంద్ర అన్న గారు, పంచాయతీరాజ్ శాఖ మార్చులు ఎర్రబెల్లి దయాకర్ గారు కూడా వచ్చినారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికైన మా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక శిక్షణా కార్యక్రమాలు తరగతులను కూడా నిర్వహిస్తాం. ఈనాడు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఏ రకంగా మనం పాల్గొనాలి, మన నాయకత్వ లక్షణాలను ఏ రకంగా పెంపొందించుకోవాలి, తద్వారా మంచి నాయకుడు అనిపించుకోవడం వల్ల జాతికి జరిగే మంచి ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, వారు రానున్న యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలబడాలని, రానున్న రోజుల్లో జెడ్పీటీసీలు ఇంకొక మెట్టెక్కి శాసనసభ స్థాయికి రావాలని, ఎంపీపీలు కూడా ఆ విధంగా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ కార్యక్రమ నిర్వహణలో అనేక మంది మిత్రులు, మా నిర్వహణలో, మా సంఘాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ, మా అనుబంధ విభాగాల వాళ్ళు, మా కార్యవర్గాల వాళ్ళు, మా రాష్ట్ర కమిటీ వాళ్ళు, మరి జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గాలు వారికి ఏమాత్రం అలుపెరగకుండా కృషి చేసినారు. మరి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలో మన భవన నిర్మాణాన్ని కూడా మనం ప్రారంభించబోతున్నాం. రానున్న రోజుల్లో గొప్ప స్ఫూర్తితో భవిష్యత్తు తరాలకు కోసం మనం పనిచేయాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ముద్రాజ్ బిడ్డ మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అయితే మీరు రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇస్తున్నారు, మరి మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా మీరు చేసే కార్యక్రమాలకు ఎలా వస్తున్నారో వాళ్ళ నుంచి మీకు ప్రోత్సాహం ఎలా అనిపిస్తుంది? మేము ముదిరాజ్ మహాసభ ఆర్గనైజేషన్ కులాలకు మేము వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిర్మాణం చేసిన ఒక వేదిక ఇది. ముదిరాజులని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదుగుదల చేయడానికి మేము చేస్తున్న కార్యక్రమం. ఇలా మనం సన్మానం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించి ఉన్నారు, మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, స్వతంత్రులుగా సొంత సత్తా మీద కాళ్ళ మీద గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ రాజకీయంగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం తప్ప వేరే కార్యక్రమాలు లేదు. మిగతా రాజకీయ పార్టీలు మా కులాల యొక్క ప్రాశస్త్యాన్ని అంగీకరించాలి. అత్యధిక సంఖ్యలో ఉండి మేము ఎందుకు వెనుకబడి ఉన్నామనే అంశాన్ని ఆ పార్టీలు గుర్తించి ఆ పార్టీల ఎజెండాలో కూడా మాకు అంశాలు చేర్చాల్సిన అవసరం, బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇప్పుడు మీరు సన్మాన సభ చేశారు,
అయితే వాళ్ళు ఇప్పుడు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సరైన పద్ధతిలో మరి చెక్ పవర్ రాకుండా సర్పంచ్లు అయితే వాళ్ళందరూ చితికిపోయినారని కూడా తెలుస్తుంది. వీళ్ళ తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా మీరు మీ సీఎం దగ్గర కానీ మరి రాజ్యసభలో వారు ఎన్నికైంది 2-3 రోజులకు కాలే, 5 ఏళ్ళకి ఎన్నికైనారు వాళ్ళు. గతంలో వచ్చిన సర్పంచుల యొక్క పదవి కాలం ఉండగానే 45 ఫైనాన్స్ కమిషన్ దగ్గరకు వచ్చింది, నిధులు విడుదల కాలే. గత సర్పంచులు ఎంతో ఇబ్బందులు పడ్డారు గ్రామీణ ప్రాంతాల్లో. మొన్న నిధులు వచ్చినాయి, మొన్నే వచ్చినాయి. వాటికి ఒక స్పష్టమైన విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం బాధ్యత ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్ గ్యాప్ ఉంది, ఇంకా అది నవంబర్ వరకు వాయిదా వేసినారు. మరి సర్పంచులకు ఏ నిధులు ఇవ్వకపోతే ఎట్లా మళ్ళీ పనిచేస్తారు? మీరు కేంద్ర ప్రభుత్వాల యొక్క వైఖరి కూడా దీంట్లో ఉందనే మాటని మీరు గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు నిధులు విడుదల చేయలేదనే అంశాన్ని గుర్తించాలి. జెడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ ఏ పరమైన ఆర్థిక పరమైన వెసులుబాటు లేదు. మా ప్రభుత్వం ఈరోజు జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచులకు కూడా అధికారాలు ఇవ్వడంతో పాటు నిధులు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే 3 నెలలకో 4 నెలలకో టర్మ్ అయిపోయిందని ఆలోచించే బాధ ఎవరికి లేదు. నిర్దిష్టమైన ప్రణాళికతో 70 ఏళ్ళ పరిపాలన ఒక ఎత్తు, రానున్న 5 ఏళ్ల కాలం ఒక ఎత్తు. అందుకే మా వాళ్ళందరూ ఏం చెప్తున్నాం అంటే మనసు పెట్టి పనిచేయండి, రెండోసారి ఎన్నికల్లో గెలిచిరండి అనేది కూడా మేము ప్రతి ఒక్కరు, ఎందుకంటే రిజర్వేషన్లు 2 టర్మ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని గెలిచిరమ్మని కూడా మేము కోరుతున్నాం. ఇది ఇటువంటి సభలు వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా నిలబడతాయనే విషయంలో సందేహం లేదు. చివరగా అయితే మీరైతేనేమో మరి ముద్రాజ్ బిడ్డలు కానీ ఇంకొకరు కానీ ఎక్కువ మంది కావాలి వచ్చే సంవత్సరంలో అంటున్నారు కదా, మరి ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో అయితే ఉన్నటువంటి మరి రిజర్వేషన్ 36 నుంచి 24కే చేసింది మరి ప్రభుత్వం. మరి అంటే 26కి ఇప్పుడు తగ్గించింది సార్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అందరూ కూడా. ఇవాళ మేము తగ్గించలేదు, అది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల. ఇవాళ హైకోర్టులో చేస్తే మనం సుప్రీంకోర్టు కూడా పోయినాం. సుప్రీంకోర్టులో తీసుకున్న విధి విధానాల వల్ల తప్పనిసరి తగ్గించాల్సిందే తప్ప అది టీఆర్ఎస్ పార్టీ విధానం కాదు. టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్లు పెంచమని ఇలా రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే ఇలా పార్లమెంట్ మన కేంద్ర ప్రభుత్వం చేయకుండా తొక్కిపెట్టి ఉన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి. ఇవాళ రిజర్వేషన్ల మీద మేము స్పష్టంగా రాజ్యసభలో కూడా మా వాదన వినిపిస్తున్నాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రిజర్వేషన్ ఏంది, కేంద్రం కళ్ళు మూసుకుందా లేదా సుప్రీంకోర్టు ఏం చేస్తున్నది అనే అంశాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మరి అక్కడెక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు 60 దాటినా 70 దాటినా నువ్వు ఏం మాట్లాడకుండా తెలంగాణ దాటినప్పుడే మీరు ఇవి చట్టవిరుద్ధమని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్ల వల్ల 60% ఎప్పుడో దాటింది. 60%, కొన్ని రాష్ట్రాల్లో 64%, 69%, నిన్న ఇంకో రాష్ట్రంలో 72% ఉంటుంది. ఇవాళ తెలంగాణకో విధానం, దేశానికి వేరే రాష్ట్రాలకో విధానం కావద్దు. కేంద్రాన్ని కూడా నేను నిర్విధంగా రాజ్యసభలో డిమాండ్ చేసిన, అన్ని ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేసినాయి, అన్ని పేపర్లో పత్రికల్లో నేను మాట్లాడింది వచ్చింది. కేంద్రానికి ఒక విధానం ఉంటే ఉంచనియండి, దేశవ్యాప్తంగా ఒక విధానం ఉంటే ఉండనియండి, కానీ లేదంటే మా రాష్ట్రాల జనాభా మీద మేము రిజర్వేషన్ చేసుకునే హక్కు మా రాష్ట్రాలకే ఉండాలని కూడా మా గొంతుకొని వినిపించినాం. ఈరోజు కూడా దానికి కట్టుబడి ఉన్నామనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ముద్రాజు ముద్దుబిడ్డ మరి రాజ్యసభ సభ్యులు మరి బండా ప్రకాష్ గారు చెప్పినటువంటి మరి ముద్రాజు సర్పంచ్లకు, జడ్పీటీసీలకు ఇచ్చినటువంటి సమావేశాన్ని మనం చక్కగా చూడటం జరుగుతుంది. చూస్తూ ఉండండి. విత్ కెమెరామ్యాన్ కాజీతో మీ సురేష్ దండు.